హాయ్ ఫ్రెండ్స్, హిందూ మైథాలజీ ప్రకారం సుదర్శన చక్రం ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఇది సాధారణమైన అస్త్రం కాదు. దీన్ని కేవలం భగవంతుడైన మహావిష్ణువు మరియు అతని అవతారాలు మాత్రమే ప్రయోగించగలవు. మరియు భగవంతుని విష్ణు ఆజ్ఞతోనే ఈ సుదర్శన చక్రం పనిచేస్తుంది. ఈ సుదర్శన చక్రం ఎవరిని దాడి చేయదు. ఇది సంకల్ప శక్తితోనే పనిచేస్తుంది. ఈ చక్రం ఎప్పుడు తప్పు చేయదు. ఈ చక్రం ఎవరి వినాశనం కొరకు అయితే ప్రయోగించబడుతుందో అతని అంతం చేయకుండా వెనక్కి తిరిగి రాదు. హిందువుల గ్రంథాలు, పురాణాల ప్రకారం సుదర్శన చక్రం నుంచి ప్రాణాలతో బతకడం కష్టం. ఈ కారణంగానే శ్రీ మహావిష్ణువు ఈ చక్రాన్ని ఆలోచించి పితరుల మీద ప్రయోగిస్తాడు. మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు ఈ చక్రాన్ని చివరిసారిగా ప్రయోగించాడు. దీని తర్వాత ఈ సుదర్శన చక్రం గురించి ఎలాంటి జాడ కూడా కనిపించలేదు. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇప్పుడు ఈ సుదర్శన చక్రం ఎక్కడ ఉందో? శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత ఈ సుదర్శన చక్రం ఎక్కడ ఉంది? ఈ చక్రం ఇప్పటికీ ఉందా? మహాభారతం తర్వాత సుదర్శన చక్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, సుదర్శన చక్రం మహావిష్ణువు ద్వారా శ్రీకృష్ణునికి ప్రసాదించబడింది. ఈ సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు చిటికన్న వేలుకు ఒక ఉంగరంగా కనిపించేది. కానీ ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుందంట. అందుకే ప్రతి వేదంలో సుదర్శన చక్రాన్ని ఒక కాలచక్రంగా చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం సుదర్శన చక్రం అసలు అస్త్రమే కాదు. ఇది ఒక కాలచక్రం, నిరంతరం నడుస్తూనే ఉంటుంది. కానీ అవసరం అయినప్పుడు మహావిష్ణువు దీన్ని ఆపేవాడు. మహావిష్ణువు ఎప్పుడైతే పాపాలను ఆపాలనుకుంటాడో అప్పుడు ఈ చక్రం సహాయంతో కాలచక్రంలోకి వెనక్కి వెళ్లి ఆ పాపాలను జరగకుండా ఆపుతాడు. శ్రీకృష్ణుడు సమయంలో ముందుకి వెళ్ళగలడు మరియు సమయాన్ని ఆపగలడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినప్పుడు సమయాన్ని ఆపేస్తాడు. కానీ శివపురాణం ప్రకారం ఈ చక్రం ఒక అస్త్రమని, ఈ చక్రానికి 108 బ్లేడ్స్ ఉన్నాయని చెప్పబడింది. అంతేకాకుండా ఈ చక్రం ఎన్నో వేల యోజనాల వరకు వెళ్ళగలదు అంట. ఒక్క యోజన దూరం అంటే 8 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్రెండ్స్, నిజానికి సుదర్శన చక్రం మహావిష్ణువు చేత తయారు చేయబడిన అస్త్రం కాదని, పరమశివుడు మహావిష్ణువుకి వరంగా ప్రసాదించాడని శివపురాణంలో ఉంది. ఇంకా కొన్ని గ్రంథాల ప్రకారం సుదర్శన చక్రాన్ని గురు, బృహస్పతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తితో తయారు చేసి మహావిష్ణువుకు ప్రసాదించారని చెప్పబడింది. ఈ సృష్టిలో బాధలను కలిగించే రాక్షసులు అంతమొందించడానికి ఈ సుదర్శన చక్రాన్ని తయారు చేశారని చెప్పబడింది. ఒక విషయాన్ని ఆలోచిస్తే ఈ కథలు అని నిజం కాదు. మహావిష్ణువుకు ఈ చక్రాన్ని ఎవరు ఇవ్వలేదని అర్థమవుతుంది. అందుకే మహావిష్ణువు చక్రధారి అని కూడా పిలుస్తారు. అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని జోడించారు కాబట్టే మహావిష్ణువు చాలా పవర్ఫుల్ గాడ్. శివపురాణం ప్రకారం సుదర్శన చక్రం 2 చక్రాల నుంచి ఏర్పడింది. ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటాయంట. శివపురాణంలో ఈ చక్రంలో 108 బ్లేడ్స్ కాకుండా లక్షల్లో బ్లేడ్స్ ఉన్నాయని ఉంటుంది. ఈ చక్రంతోనే మహావిష్ణువు మాతా సతీమణి దేహాన్ని 51 ముక్కలు చేయడం ద్వారా భూమి మీద 51 శక్తిపీఠాలు ఏర్పడాయని చెప్తారు. మహాభారతంలో అర్జునుడికి సహాయం చేయడానికి శ్రీకృష్ణుడు చివరిసారిగా జయద్రథుడిని అంతం చేయడానికి ఈ చక్రాన్ని ఉపయోగించాడు. దాని తర్వాత ఈ సుదర్శన చక్రం గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యాగం చేసినప్పుడు తనతో పాటు ఈ సుదర్శన చక్రాన్ని భూమిలో పాతి పెట్టారని నమ్ముతారు. దీని తర్వాత ఆ చక్రాన్ని ఎవరు చూడలేదు మరియు ఏ గ్రంథంలో కూడా దీని గురించి రాయలేదు. ఈ చక్రం కేవలం మహావిష్ణు అవతారాలు మాత్రమే ఉపయోగించగలరు. అందుకే కలియుగంలో భూమిపైన పాపాలు పెరిగినప్పుడు మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఈ చక్రం వారికి అందుతుంది. పురాణాల ప్రకారం కల్కి అవతారానికి పరశురాముడు సుదర్శన చక్రాన్ని అందిస్తాడు. ఇప్పటికీ ఈ భూమిపైన జీవించి ఉందని నమ్ముతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.